మనందరికీ ఆయన ఒక గొప్ప నటుడిగా తెలుసు. ఒక గొప్ప కవిగా కూడా తెలుసు. అలాంటి ఆయన్ని నేను విజువలైజ్ చేసుకున్నప్పుడు ఆయనైతే ఆయన చెప్పే మాటలకి ఇంకెక్కువ వాల్యూ వస్తుంది. అంటే మనం రాసుకునే కొన్ని పాత్రలకి ఆ పాత్రలు మాట్లాడే మాటలకి ఇంకా ఎక్కువ బరువు, ఇంకా ఎక్కువ బలం తీసుకురాగలిగిన నటులుంటారు కొందరు. తనికెళ్ళ భరణి గారు అలాంటి వాళ్ళు. అసలు ఎప్పుడైనా ప్రపంచాన్ని, రాజ్యాల్ని కవులు పరిపాలిస్తే చూడాలన్న కోరిక. ఆయన నాకు చాలా చాలా ఇష్టమైన మనిషి. నా పుస్తకాలు ఆయన ఆధ్వర్యంలో ఆవిష్కరింపబడ్డాయి. ఇప్పుడు మళ్ళీ నా మొదటి సినిమాలో ఆయన నటించడం, ఆయన ద్వారా ఏ మెసేజ్ చెప్పాలనుకున్నానో అది నేను ఆయనతో చేయించుకోవడం. ఒక కళాభిమాని భావాలు ఎలా ఉంటాయి, వాళ్ళు సంగీతాన్ని ఎలా వినిపించాలనుకుంటున్నారు, ఎలా వినాలనుకుంటున్నారు. ఒక మ్యూజిక్ కంపెనీ ఎండిగా తనికెళ్ళ భరణి గారు చెప్పే మాటలు మనందరి మాటల్లాగానే ఉంటాయి.